ఉపమాక. ఈ ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క హిస్టరీ మీకు తెలుసా? ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కొండపైన ఉంది. ఈ పర్వతాన్ని మనం దూరం నుండి చూస్తే గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మన ఫాలోవర్స్ చెప్పినట్టుగానే అద్భుతంగా ఉంది. పర్వతం మీద వెంకటేశ్వర స్వామి ఉంటే కింద శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. స్వామివారి దర్శనం కోసం ఈ దారిలో వెళ్ళాలి. దూరం నుండి చూస్తే స్వామివారి దగ్గరికి వెళ్ళడం చాలా సింపుల్ అనుకుంటాం. దగ్గరకు వస్తే మాత్రం స్వర్గానికి దారి వేసినట్టుంది. స్వామివారు కొండపైన ఎలా వెలిశారు? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండేలా గరుత్మంతుడు వరాన్ని కోరతాడు. అయితే గరుత్మంతుడు దక్షిణ సముద్రం దగ్గర పర్వత రూపంలో ఉండమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ పర్వతాన్ని గరుడాద్రి అని అంటారు. అంతకు ముందు మునులు తమకు మోక్షాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తిని వరాన్ని కోరుతారు. అందుకు విష్ణుమూర్తి దక్షిణ ధ్రువ ప్రాంతమంతటా అరణ్యంగా ఉండును. మీరంతా ఆ అడవి ప్రాంతంలో అడవి జంతువులుగా జన్మించగా నేను అక్కడికి కృష్ణావతారంలో వేటకు వచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తానంటాడు. అనుకున్నట్టుగానే విష్ణుమూర్తి ఒకే ప్రదేశంలో ఇద్దరు కోరికలు తీర్చాడు. ఒకటి, మునులకు ఈ స్థలంలో విష్ణుమూర్తి కృష్ణావతారం